ప్రభునందు మాకు ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజింపదగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యేసు ప్రభువారు మీ జీవితంలో మేలు చేయాలని, ఆయన కృపలో మీరందరూ వర్ధిల్లాలని ప్రతిరోజు మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును అనే మాట. ప్రపంచ చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఆ మాటను చెప్పలేదు. ప్రభువారు తన యొక్క ఉన్నత్యాన్ని, తన దైవత్వాన్ని అనేకమైన స్టేట్మెంట్స్ ద్వారా ఆయన బయలుపరిచారు. బైబిల్ మనం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు యేసు ప్రభు దైవత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం. యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చారని, ఆయన శిలువలో మరణించారని, పునరుత్థానుడై తిరిగి లేచారని నమ్మడంలో మనందరికీ రక్షణ ఉంది, ఆత్మరక్షణ ఉంది. మీరందరూ కూడా ఆత్మరక్షణలో ఎదుగుతూ బలపడుతూ దేవుని మహిమార్థమై మీరు కొనసాగుతున్నందుకు మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్ నుంచి మనం ధ్యానం చేస్తున్నాము. ఈరోజు వాగ్దాన సందేశంగా పరిశుద్ధ గ్రంథం తెరిచి రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 1 and verse 6. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను అని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. రూతు గ్రంథం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన గ్రంథాల్లో ఒకటి. పరిశుద్ధ గ్రంథంలో 2 గ్రంథాలు స్త్రీల పేర్ల మీద ఉన్నాయి. అందులో ఒకటి రూతు గ్రంథము, రెండవది ఎస్తేరు గ్రంథం. రూతు ఒక మోయాబీయురాలు, మోయాబు దేశానికి చెందిన స్త్రీ. అయితే ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలను బట్టి దేవుడు ఆమెను అద్భుతమైన స్థానంలో ఉంచారు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో రూతు స్థానాన్ని దక్కించుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయం అంత గొప్పది. రూతు గ్రంథంలో రాయబడిన చరిత్ర అంతా మనకు తెలుసు. బెత్లెహేంలో నయోమి మరియు ఆమె భర్త ఎలీమెలెకు వారిద్దరు కుమారులు బెత్లెహేమును విడిచి మోయాబు దేశం వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే బెత్లెహేములో కరువు వచ్చిందని. ప్రజలందరూ అక్కడే ఉన్నారు, కానీ వారైతే ఇంకా ఉన్నతమైన స్థానం వెతుక్కుంటూ సమృద్ధి గల చోటు వెతుక్కుందామని చెప్పి మోయాబును చూసి ఆకర్షించబడి అక్కడికి వెళ్ళిపోయారు. 10 సంవత్సరాల్లో వారి జీవితం అంతా కూడా తారుమారైపోయింది. వారు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. అయితే ఒక రోజున నయోమికి ఒక శుభవార్త వినబడింది. దేవుడు తన జనులను దర్శించెను అని ఆమె విన్నదట. ఎందుకు దర్శించాడంటే దేవుడు వారికి ఆహారం ఇచ్చుటకు వారిని దర్శించెను. రూతు గ్రంథ ప్రారంభంలో మనం చూస్తే ఆ ప్రాంతంలో న్యాయాధిపతులు ఏలిన కాలంలో కరువు వచ్చింది అనే మాట ఈ రూతు గ్రంథం ప్రారంభించబడింది. అసలు ఎందుకు కరువు వచ్చింది, ఫ్యామిన్ అనేది ఎందుకు ఆ ప్రాంతంలో వచ్చింది అని ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథం చివరి మాటను మనం చదివితే ఆ దినముల్లో వారికి రాజు లేడు, ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించుకుంటూ వచ్చారనే మాటతో న్యాయాధిపతుల గ్రంథం ముగించబడుతుంది. ప్రజల యొక్క స్వయిష్టము, వారి సొంత ఇష్టాలు, దేవుణ్ణి విడిచి దుర్మార్గంతో ప్రవర్తించిన తీరు ఆ ప్రాంతం మీద కరువు తీసుకుని వచ్చింది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రమ, కష్టం, కరువు, ఇబ్బంది అనేవి వస్తూనే ఉన్నాయి. ఎందుకోసం అంటే వెలుగైన దేవుణ్ణి మనం విడిచి వెళ్ళిపోతున్నామంటే చీకటిని కోరుకుంటున్నట్టే. సమృద్ధినిచ్చే దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారు, ఇష్టానుసారం జీవించారు కనుక వారి జీవితంలో కరువు వచ్చింది. ఆ కరువు కొన్ని సంవత్సరాలు కొనసాగిన తర్వాత దేవుడు మరలా తన ప్రజలను దర్శించారు. ఆయా సందర్భాల్లో దేవుడు మన పాపాన్ని బట్టి, మన యొక్క అపరాధములను బట్టి మనల్ని పూర్తిగా చేయి విడిచిపెట్టాలి. కానీ ఆయన కృపాసత్య సంపూర్ణుడు గనుక, కృపా సమృద్ధి కలిగినవాడు గనుక, వాత్సల్య సంపూర్ణుడు గనుక కేవలం తన కృప ద్వారా మరలా మనల్ని మంటివారు మన జ్ఞాపకం చేసుకుని తన కృపను మన మీద ఆయన కృమరిస్తూ ఉంటారు. తన ప్రజలను దేవుడు దర్శించాడు. వారికి ఆహారం ఇవ్వాలని, వారికి సమృద్ధిని ఇవ్వాలని దేవుడు దర్శించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇదే వాగ్దానాన్ని లేఖనాల నుంచి మనం తీసుకుందాం. దేవుడు మనలను దర్శించువాడు. అవర్ గాడ్ ఈజ్ ద వన్ హూ విజిట్స్ us. చాలాసార్లు మనకేదైనా ఇబ్బంది రాగానే ఎవరైనా మనల్ని దర్శించాలని ఆశపడుతుంటాం. ఎప్పుడైనా వ్యాధులు వచ్చినప్పుడు, రుగ్మతలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, హాస్పిటల్ పాలైనప్పుడు ఎవరైనా మనల్ని దర్శిస్తారా అని కనిపెడుతూ ఉంటాం. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, ఎవరెవరో దర్శించడం కాదు, కానీ సాక్షాత్తు దేవదేవుడే మనల్ని దర్శించాలని, మనకు సమృద్ధిని ఇవ్వాలని, మనకు ఆహారం ఇవ్వాలని, మన కరువులో నుండి మనల్ని బయటికి తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీ జీవితంలో ఏదో ఒక విధానంలో కరువును అనుభవిస్తున్నావా? ఒక లేమి నీ జీవితంలో ఉందా? ఒక అవసరత నీ జీవితంలో అతి తీవ్రంగా నిన్ను కలిచివేస్తుందా, బాధపడుతుందా? దేవుని వైపు చూడు. ఆయన కదా నీకు సమృద్ధినిచ్చేవాడు.
లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆయన తన గుప్పిలి తెరిచి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడని. మన దేవుడు తృప్తిపరిచేవాడు. ఆయన ప్రతి జీవి కోరికను, ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ప్రతిరోజు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. వీటన్నిటినీ తృప్తినిస్తుంది ఎవరు? వాటి ఆకలి తీరుస్తుంది ఎవరంటే దేవుడే. ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు గనుక తన సమృద్ధుల నుండి తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఎవరెవరో నేను దర్శించడం వేరు, దేవుడు నిన్ను దర్శించడం వేరు. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ విజిటేషన్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ హంబల్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు తగ్గించుకుని వినమ్రతతో దేవుని వైపు చూచినప్పుడు, ఆహారం ఇచ్చుటకు సామర్థ్యం కలిగిన వాడని, సమృద్ధినిచ్చుటకు సామర్థ్యం కలిగిన వాడని దేవుని వైపు నువ్వు తిరగలిగితే, ఆయన నిన్ను దర్శించి సమృద్ధితో నింపి తన శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆధ్యాత్మిక దీవెనలు నీకు ఇచ్చి అనేక మందికి ప్రయోజనకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చబోతున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు దర్శించాడని ఆదికాండం 21వ అధ్యాయం మనం చదివితే, దేవుడు శారాను దర్శించెను అనే మాట అక్కడ రాయబడింది. ఎన్నో ఏండ్లుగా శారమ్మ కనిపెడుతుంది దేవుని యొక్క దీవెన కోసం. దేవుడు శారాను దర్శించి వాగ్దాన పుత్రుణ్ణి శారాకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు బహుశా నీవు కూడా సంతానం లేమితో ఉన్నావా? ప్రార్థన చేయి. దేవుడిని ప్రార్థన వింటున్నాడు. ఆయన నేను దర్శించబోతున్నాడు. ఆయన దేవుని కార్యాలను నువ్వు చూడబోతున్నావు స్పష్టంగా. అంత మాత్రమే కాదు, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చదివితే దేవుడు హన్నాను దర్శింపగా అనే మాట అక్కడ ఉంటుంది. హన్న ఒక కుమారుని కోసం ప్రార్థన చేసింది. అయితే దేవుడు సమూయేలుని ఇచ్చిన తర్వాత హన్నాను మరలా దర్శించినప్పుడు హన్న మరికొంతమంది బిడ్డలకు జన్మనిచ్చినట్టుగా లేఖనాలు మనం చూస్తున్నాం. ఎఫెసీ 3:20 ఎప్పుడు మర్చిపోకండి. మన అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు మన దేవుడు. హన్న ఒక్క కుమారుని అడిగింది, కానీ దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి మరికొంతమందిని ఇచ్చాడు. ఈరోజు నిన్ను సమృద్ధితో నింపాలని ఆశపడుతున్న దేవుడు నిన్ను దర్శించాలని, నీ కుటుంబాన్ని దర్శించాలని ఇష్టపడుతున్నారు. కెన్ యూ అలౌ హిమ్? ఆయన్ను ఆహ్వానించగలవా? ఆయనకు చోటు ఇవ్వగలగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఆనాడు నీ ప్రజలను ఆహారం ఇచ్చుటకు దర్శించావని నీ వాక్యంలో మేము చూసాం. అవునయ్యా, చాలాసార్లు ఎవరెవరో మమ్మల్ని దర్శించాలని చూస్తున్నాం, కానీ నీవు మమ్మల్ని దర్శిస్తే, నీవు మమ్మల్ని ముడితే మా జీవితంలో అద్భుతాలు ఉన్నాయి ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే కరువులో ఉన్నారో, లేమిలో ఉన్నారో, ప్రభువా సమృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నారో, వారందరినీ మీరే దర్శించి పూర్ణ సమృద్ధి వరకు దయచేయండి. నూతన కార్యాల వారి పక్షం జరిగించండి. అనారోగ్యంతో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, స్వస్థత ఇవ్వండి. విడుదల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. నువ్వే స్తుతులకు పాత్రుడు గనుక, స్తోత్రార్హుడు గనుక సకల ఘనత నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.